లగచర్లలో అధికారులపై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తూ ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా వికారాబాద్ లోని అడిషనల్ ఎస్పీ డీటీసీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడే పట్నం నరేందర్ రెడ్డిని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్త సురేష్ కు 40 సార్లు ఫోన్ చేశారని పోలీసులు గుర్తించారు. దీంతో సురేష్ కాల్ డేటాను నరేందర్ రెడ్డి ముందుంచి ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు. లగచర్ల ఘటన వెనుక కుట్ర కోణంపై ఆరా తీస్తున్నారు. Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there, Veka's been just everywhere. 2 రోజుల క్రితం ఫార్మా కంపెనీ అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పై లగచర్ల గ్రామస్తులు రైతులు దాడికి దిగారు. రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసి గాయపరిచారు. దీని వెనుక కుట్ర కోణం ఉందని భావిస్తున్న ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. దాడి వెనుక సూత్రధారులను గుర్తించే పనిలో పడింది. ఇప్పటికే ఈ ఘటనలో పోలీసులు 50 మందికి పైగా గ్రామస్తులను ప్రశ్నించి 16 మందిని అరెస్ట్ చేశారు. ఈరోజు తెల్లవారుజామున నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. నరేందర్ రెడ్డిని వికారాబాద్ లోని డీటీసీ సెంటర్ కు తీసుకువెళ్లారు. అక్కడ జిల్లా ఎస్పీ నరేందర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పాషా అందిస్తారు. అక్కడి నుంచి పాషా, ఏ విధంగా కొనసాగుతోంది విచారణ అనేది? 40 సార్లు కాల్ చేసినట్లుగా ఇప్పటి వరకు అందరికి అంటే ఇది న్యూస్ బయటికి వస్తోంది. 40 టైమ్స్ సురేష్ అనే వ్యక్తికి ఈయన మాట్లాడినట్లుగా నరేందర్ రెడ్డి మాట్లాడినట్టు. దీనికి సంబంధించి విచారణ ఏ విధంగా కొనసాగుతోంది? ఉదయశ్రీ, మొన్న జరిగినటువంటి దుద్యాల మండలం లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చినటువంటి అధికారులపై దాడి జరిగినటువంటి ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే 50 మంది గ్రామస్తులను అదుపులోకి తీసుకొని 16 మందిని రిమాండ్ చేసినటువంటి పోలీసులు ఈరోజు తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసి వికారాబాద్ డీటీసీ సెంటర్కు తరలించారు. డీటీసీ సెంటర్లో ఎస్పీ నారాయణ రెడ్డి విచారణ చేపడుతున్నారు. అయితే నరేందర్ రెడ్డి ముందు అతని అనుచరుడు అయినటువంటి సురేష్ కాల్ డేటాను ముందుంచి దాదాపు 40 సార్లకు పైగా అతనితో గొడవ జరిగిన దాని సమయానికంటే ముందు, గొడవ జరిగిన తర్వాత సంభాషణలు జరిగినట్టుగా పోలీసులను నిర్ధారణకు వచ్చి ఆ కాల్ లిస్టుని నరేందర్ రెడ్డి ముందుంచి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి డీటీసీ సెంటర్లో నెలకొంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 16 మందిని రాత్రి కొడంగల్ కోర్టులో రిమాండ్కి పంపించారు. అయితే ఎస్పీ నారాయణ రెడ్డి నరేందర్ రెడ్డిని విచారణ చేసిన తర్వాత కొడంగల్ కోర్టుకి తీసుకొచ్చి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారని చెప్పేసి తెలుస్తా ఉంది. అయితే మరి కాసేపట్లో అక్కడి నుంచి బయలుదేరే అవకాశం ఉంది. అయితే పూర్తి స్థాయిలో విచారణ కోసము తిరిగి మళ్ళీ కస్టడీ కోరే అవకాశం కూడా లేకపోలేదని చెప్పేసి పోలీసు వర్గాల ద్వారా తెలుస్తా ఉంది. అయితే మనం ప్రస్తుతము కొడంగల్ నియోజకవర్గము దుద్యాల మండలంలో ఉన్నాము. దుద్యాల మండలంతో పాటు ఈ పరిసర ప్రాంత గ్రామాల్లో ఇప్పటికే సెల్ ఫోన్ సిగ్నల్స్ అన్ని కూడా నిలిపివేయడం జరిగింది. అయితే పోలీసు నిఘాలో ఈ గ్రామాలు ఉన్నాయి. ఎవరు కూడా గ్రామాల్లో లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. గ్రామాల్లో నిర్మానుష్యమైనటువంటి సిచ్యువేషన్ మనకి అక్కడ కనిపిస్తా ఉంది. గ్రామాల్లో ఉన్నటువంటి పురుషులంతా కూడా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఎవరు ఎప్పుడు వస్తారో అరెస్ట్ చేస్తారనే భయంతో ఇట్లాంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. ప్రధానంగా లగచర్ల తండా, రోటిబండ తండా, దుద్యాల, పోలేపల్లి గ్రామాల్లో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ నెలకొంది. అయితే ఇక్కడ చేసేటువంటి నరేందర్ రెడ్డి అరెస్టును ప్రధానంగా బీఆర్ఎస్ ఖండిస్తా ఉంది. అక్కడ దుద్యాల మండల ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి సురేష్, అతని ప్రధాన నాయకుడైనటువంటి నరేందర్ రెడ్డితో పదే మాట్లాడటంలో తప్పేంటని ప్రశ్నిస్తా ఉంది. ఈ అక్రమ అరెస్టులు తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నాయి. గడిచిన 4 నెలల నుంచి ఈ ఆందోళన కొనసాగుతున్నాయి. ఏ రకమైనటువంటి హింసాత్మక ఘటనలు అప్పుడు చోటు చేసుకోకుండా నిన్న మాత్రమే చోటు చేసుకోవడం వెనుక జరిగిందేందో పోలీసులు ఆలోచించాలి, ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నటువంటి పరిస్థితి. అయితే ఫార్మా భూములు చిచ్చు పచ్చని పొలాల్లో పెట్టడం ఏంటని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఇదే సమయంలో ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తే తప్పేమి కాదు. అధికారులకి ఇక్కడికి వచ్చినటువంటి అధికారులని
వాళ్ళు అడ్డుకొని దాడి చేయడం సరైనది కాదని చెప్పేసి ఇప్పటికే అన్ని వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తం మీద మరి కాసేపట్లో నరేందర్ రెడ్డిని అక్కడ ఎస్పీ విచారించిన తర్వాత కొడంగల్ కోర్టుకి తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం గ్రామాల్లో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ఎవరూ రాకుండా పోలీసు పహారాలో ఉన్నాయి. మొత్తం నిర్మానుష్యమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. దౌలతాబాదు, బొమ్రాస్పేట, దుద్యాల, కొడంగల్ మండలాల్లో సెల్ ఫోన్ సేవలు, సిగ్నల్స్ పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి మనకి అక్కడ కనిపిస్తా ఉంది. ఉదయశ్రీ.